జీవితంలో కొంత దీర్ఘాయువు కలిగిన సర్వజనులకు అనేక వాంఛలలో ఒకటి బలవత్తరముగా ఉండును. ఆ వాంఛ తీరుట అన్నది ఏ అదృష్టవంతునికో కానీ జరగదు. ఎవని జీవితంలో ఈ వాంఛ తీరునో ఆ వాంఛ ఇప్పుడు తీరునని లేదు. అది ఎప్పుడు తీరునో తెలియరాదు. ఒక్కొక్కని వాంఛ వృద్ధుడై పండి రాలిపోనున్నప్పుడు తీరవచ్చును. కొందరికి ఆ వాంఛ తీరియు ప్రయోజనం ఉండదు. ఒకనికి ఒక్కొక్కప్పుడు అప్సర స్త్రీ యందు వాంఛయుండు. యవన కౌమారాలు దాటిపోయిన తర్వాత వృద్ధాప్యమున వానికి అచ్చర లభించును. ఫలితమేమి? ఇట్లు బహుజనుల కోరికలు ఫలించియు ఫలించనివే అగును. ఇట్టి కోరికలు వారికి భగవంతుడు ఫలింపచేయుట కన్నీళ్లు తుడిచినట్లు. కోరికలు ఫలించుట అనగా తదుపభోగ క్షమమైన వయస్సునందు తదితర పరిస్థితుల యానుకూల్యమునందు అది సంఘటించుట. కానీ కొన్ని కోరికలు తామెప్పుడు ఫలించినను వాని నూతనత్వము పోదు. దానికి కారణము కోరికల లక్షణము పంచేంద్రియ సంబంధ పరితృప్తి. వాంఛించని ఒక మనోనిష్టమైన వాంఛ ఉన్నచో అది పరమా వార్ధక్యమును లభించునని నష్టము లేదు, లభించినను నష్టం లేదు. మిహురుకులనకు ఒక వాంఛ కలదు. కొన్ని వాంఛలు రూపుకట్టవు. ఏదో మైళ్ళ వెనక ఉన్న చందమామ వలె, గాఢ హేమంతమున ప్రాగ్దిశను దట్టముగా నల్లుకొన్న గుమ్మము మంచు వెనకనున్న సూర్యోదయము వలె, ఆప్తుని వలె, దూరముగా కనిపించిన ఒక మానిసి వలె ఇదమిత్తమని నిర్ణయింపబడకుండా కొన్ని వాంఛలుండు. ఒకనికొక సంగీతము మిక్కిలి శ్రావ్యముగా ఉన్నది, వినుటయందు అభిలాషయుండును. వాని జీవిత పరమార్థం ఇదియే. వాడు తద్విషయమునకు తనకు సంపూర్ణమైన పరితృప్తి కలుగుటకు పలు తావులకు పోవుచుండు. సంపూర్ణమైన తృప్తి పరితృప్తి ఎచటను కలుగదు. కించిత్ దూర్ణమైన పరితృప్తి అందందు కలుగుచుండును. దానిని తన జన్మ యొక్క చారితార్థ్యముగా భావించుచుండును. కానీ వానికేదో సమయమున వానికి తెలియకుండా హఠాత్తుగా ఒకని సంగీతము వినుట తటస్థించును. ఇదివరకున్న సంగీతములు కావనియు, ఇది పరమావధి భూతమనియు, ఇది వరకు పొందిన తృప్తి భ్రాంతి హేతు అనియు వానికిప్పుడు తెలియను. మిహిరకులుడు తన యొక్క తృప్తిభావమునకై తాను రాజ్యమునకు వచ్చిన 60 ఏండ్లుగా నిరంతర కృషి చేయుచుండెను. అతడింత మందిని వధించెను, ఎన్ని విధాలుగా వధించెను, ఎన్ని చోట్ల వధించెను అన్నదానికి మొదలు లేదు, తుదలేదు. మరియు రాజంతటి క్రూరుడైనచో సేనాపతులను ప్రజలను వానినెప్పుడో తుడముట్టించి ఉంది. వానిని సంహరింపవలెనని ప్రయత్నము చేసెడి వాడేయలేడు. అట్టి ఊహ ఎవరి హృదయమునైనను అంకురించినచో ఆ అంకురము బీజద్విధాభూతి నేర్పడకు మున్నే ఎవరి హృదయమునైనా అంకురించినచో ఆ అంకురము బీజద్విధాదిభూతి మేర్పడక మున్నే ఎలుక కొట్టివేయుటయో, కాకియో పిచ్చుకయో ముక్కుతో పొడిచి లాగివేయుటయో జరుగుచుండేది. కొన్ని ఎడలు ఇట్లు జరుగును. ఒక్కొక్కప్పుడు విశిష్టమైన సత్కార్యమునో క్రూర కార్యమునో చేయుటకు జన్మించు. అది పరమేశ్వర సంకల్పం. దానికి విఘటనం ఉండదు. అంతరాయములున్నయు అన్నియు వాని అంతటా అవి ఏ పటాపంచలగుచుండును. ఆ రీతిగా మిహిరకులుని ఒక జీవితము మహాక్రూర కార్యభరితమైన 80 ఏండ్లు సాగిన. అతని రాజ్యం 60 ఏండ్లు సాగిన. అతని హృదయమును దహించుచున్న వాంఛ ఎట్టిదనగా మరణావస్థయందు జీవులు అనుభవించు ఒక వచింపరాని వేదనాభరమును చేసడి రోదనము వినుట. ఇది వానికి పరమ భావుకుడైన గాన విద్య రహస్యవేత్తకు తుంబురనాదుల సంగీతము వినుట వంటిది. కాశ్మీరమున, సింహళ ద్వీపమున, గాంధారమున, కటకోత్తర జ్యోతిష సింహపురి ప్రముఖ బహురాష్ట్రములనతడు స్త్రీ శిశు బాల వృద్ధ యవనులను యువకులను చిత్ర విచిత్రములుగా సంహరించను. వారి ఏడ్పులను వినను. గుర్రముల ఏనుగులను వధించెను, గుర్రములను గుద్ది చంపెను, ఒంటలను మెడలు మలపించెను, ఏనుగుల తొండములను నరికించెను. బహుజంతువుల ఆయుపట్లు తెలుసుకొని అచ్చట కత్తులతో పొడిపించెను, గుణపములతో కుమ్మించెను. అవి అన్నీ అతని యొక్క తాత్కాలిక సంతృప్తి హేతువులయ్యను. కానీ జన్మ సాఫల్యము కలిగించినట్లు వానికి తోచలేదు. ఇట్లుండగా అతనికి కళ్యాణవతీదేవి తోడి పరిచయము, ఆమె తోడి సంబంధము, భార్యాభర్తృత్వ మాత్ర మర్యాదావశిష్టముగా మిగిలిపోయాను. కొడుకు బకుడున్నాడు. అతనికి సుమారిప్పుడు 30 ఏండ్లు వయసు.
ఎప్పుడో నీలాంకునితో పరాచికముగా నేను బకుడను కాను, నా కొడుకైన బకుడగును అని చెప్పి తన కొడుకునకు ఆ పేరు పెట్టెను. యువరాజైన బకుని యందు తన లక్షణములేమియూ కనిపించలేదు. అతడు సాధువు, ధర్మాత్ముడు, క్రూర కార్యముల పొంతపోడు. అట్టివాడైనచో తండ్రిని మట్టుపెట్టి రాజ్యమును తానే సంపాదించుటకు ఈ పాటికే ఎన్నో ప్రయత్నములు చేసేడివాడు. తండ్రులకు ఒక కోరికయుండును. తండ్రి తన జన్మలో ఒక మహాకార్యమేదో సాధింపనించెను. తాను బ్రతికుండగా అది సాధ్యము కాదు. అట్టి పనిని తన కొడుకు సాధించవలనని తండ్రి కోరును. అట్టి కోరిక మిహురకులకు తన కొడుకైన బకునియందు సిద్ధించునన్న ఆశ పూర్తిగా నిర్మూలమయ్యను. తాను బతికుండగానే తన తృప్తి తనకు జరగవలేను. మిహిరకులుడు అప్పుడప్పుడు పట్టమహిషి సౌధములకు పోవును. రేయి అచట నిద్రించును. మిహిరకులుడు అచ్చటకు పోవుటకు కామతృప్తికి వరకు కాదు, ఆమెతో రాజకార్యముల ప్రసక్తి చేయుటకు కాదు. తొలుతటి నాళ్లలో అతనికి పౌనఃపున్యముగా స్వప్నాగతుడయ్యేడి మిథ్యా ప్రజ్ఞాన దేవత కళ్యాణవతి సౌధములందు తాను నిద్రించినప్పుడే కనిపించుచుండును. తన ఇంటి వద్ద స్వప్నములు వచ్చును. యముడును బేతాళును కనిపింతురు. స్వప్నములు కూడా రానక్కర్లేదు. ఏకాంతముగా ఉండి కన్ను మూసి మనసు సుంత నిద్రాభిముఖముగా ఉన్నచో చాలును, వారు కనిపింతురు. కనిపించి ఏమి లాభము? తనతో మాట్లాడరు. తను మాట్లాడినచో బదులు చెప్పరు. వారు తనకు కనిపించినప్పుడు వారును తానొక్కటియే అన్న ఒక తన్మయీ భావము కలుగుటయు, మనస్సు క్రూరతామయమై ఉండుటయు, ప్రయాణాభిముఖమై మాత్రమే ఉండుటయు జరుగును. తనకేదైనా హితముపదేశింపవలెనన్నచో, తనతో వాగ్వాదము చేయవలనన్నచో మిథ్యా ప్రజ్ఞాన దేవతయే కావలేను. అతడు కొన్నేండ్లు కనిపించలేదు. యాదృచ్ఛికముగా ఒకనాడు కళ్యాణవతి సౌధంలో నిద్రింపగా అతడు కనిపించెను. అప్పటి నుండి అతడు కనిపింపవలెననగా అచటికి పోయి నిద్రించక తప్పక వచ్చెను. రాజసౌధముల యందు కూడా కొన్నాళ్ళెడమెడముగానున్న భార్యాభర్తలకు తిరిగి సౌహార్దము కలిగినని చెప్పుకొనుటకు వీలైనది. సాధువైన యువరాజు యొక్క మనసులో తండ్రి తన తల్లిని సరిగా చూచుటలేదన్న చింత వదిలినది. మిహిరకులునికి ఇప్పుడు 80 ఏండ్లు, కళ్యాణవతికి 75 ఏండ్లు. మిహిరకులుడు 40 ఏండ్ల వాని వలె కనిపించును. కళ్యాణవతి 35 ఏండ్ల యువతి వలె ఉండును. కళ్యాణవతియు బకుడు ఒకచోట నిలుచున్నచో ఎవ్వరునూ తల్లి కొడుకులు అనుకొనరు, అప్పగారు తమ్ముడు అనుకొందురు. తన యందు తన భర్త యొక్క తూష్ణీభావం వలన కళ్యాణవతి జీవితమే మారిపోయిన. ఆమె తన చిన్ననాడు తన తండ్రి వద్ద నున్నట్లుగా ఉండెను. కొడుకు యొక్క సర్వ విద్యా పరిశీలన పరీక్షలు తానే చేయును. దినదినం అతనితో కత్తియుద్ధము ఆడును. తన నేర్చిన సర్వ ఖడ్గ విద్యయు బకునకు ఉపదేశించు. తాను కొత్తగా కాపురమునకు వచ్చిన తొలుతటి దినములలో అతని తండ్రి 2 గడియల కాలంలో తన శిరస్త్రాణము తొలగించలేని కథ కొడుకుతో అనేక పర్యాయములు చెప్పును. ఆమె బకునకు వేదశాస్త్ర పురాణేతిహాసములన్నీ చెప్పించెను. యుధిష్ఠిరుని రాజ్యాంగ విధానమంతయు సర్వంకషముగా బోధించెను. అప్పుడప్పుడు గాంధార దేశమునకు పోవును. తన దత్తత తమ్ముడైన నీలాంకుడు చనిపోగా అతని కుమారుడైన గోవర్ధనునకు రాజ్యం అర్పించి వానిని పట్టాభిషిక్తుని చేసి రాజ్యము భద్రపరిచి పై పరామరికగా అప్పుడప్పుడు మేనల్లుని రాజ్య పరిపాలనమును పర్యవేక్షించి వచ్చుచుండును. ఆనాడు మిహిరకులుడు కళ్యాణవతి సౌధమునందు నిద్రించెను. అతనికి తెలివారకడ మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించెను. మిహిరకులుడు, నాకు తృప్తి లేదు. మిథ్యా ప్రజ్ఞా దేవత, నీకింకనూ 10 ఏండ్లు రాజ్యకాలం ఉన్నది. నీకిప్పుడే తృప్తి కలుగరాదు. నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నవి. మిహిరకులుడు, తృప్తి కలుగనిమ్ము, తర్వాత చేసేదను. ప్రజ్ఞాదేవత, ఒకసారి రాజాన్నము తినిన తర్వాత సామాన్యునకు తన ఇంటిలోని తిండి సహించదు. మిహిరకులుడు, అట్లు కాదు, క్షుత్తు నివారించుకొనవలేను కదా. మనుజుడు తిండి తినకనేమి చేయును? ఆనాటి రాజాన్నమును స్మరించుకొనుచు ఆమరణము తన ఇంటిలోని తిండి తినుచునేయుండును. ప్రజ్ఞాదేవత, అట్లయినచో నీవు నేడు నిద్రలేచిన వెంటనే నీకా తృప్తి కలుగును, హేతువు సమకూడును. రాజసౌధములు పెద్ద పర్వతములు అంటి ఉండెను. రాణిగారి సౌధము మరియు ఒక కొండ డొక్కెలో ఉండెను. ఆ సౌధమును అంటియున్న కొండ పక్కన ఒక పెద్ద ఆఖాతం ఉన్నది.
ఆ పర్వతము మాత్రం ఉత్తర దిశముగా వాలుగా ఉండను. దక్షిణ దిశ ఎంతయు ఒక ఆఘాతం. రాజసౌధము అచ్చట నిర్మింపబడుటకు కారణమేమనగా దక్షిణము నుండి శత్రుభయం ఎప్పుడూ ఉండదు. రాజసౌధములన్నీ ప్రాగ్దిశాభిముఖములుగా ఉన్నవి. పశ్చిమ దిశ అంతయు మహాపర్వతములు. రాజసౌధముల వెనుక ఉన్న పర్వతముల మీదికి శత్రువులు రావలేనన్న ఉత్తర దిశా మార్గం ఒక్కటి మిగిలి ఉన్నది. అందుచేత రాత్రి దినములు రాజసౌధ పశ్చాద్భాగ పరిస్తీర్ణ పర్వతోపరిభాగమున రక్షణ జరుగుచుండును. పగల అశ్వముల మీద జరుగుచుండును, రాత్రులందు ఏనుగులను రక్షించుచుండును. మిహిరకులుడు నాటి పొద్దున మేలుకొన్నంతనే అతనికి ఒక దుర్భర నిగాఢ వేదనా సంజనిత మహాభయంకర రావము వినిపించెను. రాజసౌధంలో ఉన్న సర్వజనులను గుండెలలో నెత్తురు కరుడుగట్టెను. కొందరు నిశ్చేతనులైరి, కొందరు సొమ్మసిల్లి పడిపోయిరి, కొందరు భయగ్రస్తులైరి. రాజసౌధములో ఉన్న ప్రదేశముల యందు రక్షణార్థము నిలిచియున్న సాయుధ పాణులైన భటులు దిగ్భ్రాంతి పొందిరి. శత్రువులు వచ్చుటకు వీలులేని ఆ మహాశిలామయ ప్రదేశం, నిత్య సుభట రక్షితమైన ఆ ప్రదేశమున ఇట్టి దారుణ ధ్వని ఉద్భవించుటకు హేతువెవరికి తెలియదు. ఆ సహస్రాశని నిపాత దుర్భర నిరంతర మహాధ్వానము మిహురకులని కర్ణరంధ్రములో అన్న బోధె కాల్వలో నుండి వాని మనస్సన్న దున్ని సిద్ధము చేసి జలాగమన ప్రతీక్ష చేయుచున్న సస్యక్షేత్రములోనికి దొన చిరు కెరటములై సన్నని తెల్లని పసిత్రాచులు ప్రాకినట్లు ప్రవేశించే అతని అతనికి తెలియలేదు. మహాకాంతారమున దావా అగ్ని చెలరేగను. ప్రక్కనున్న పచ్చని చెట్లు తొలుత పార్శ్వతర సమేధమాన మహాగ్ని జ్వాలాకారాళద్రంష్ట్ర స్పృష్టములై పసిమివాయును ఇంతలో శుష్కపత్రము వలెనగును. మరింతలో ఆ మహాగ్ని నందుకొనుటకు యోగ్యమైన కృతకమైన ఎండుతనమును రెమ్మలలో కొమ్మలలో కలిగించుకొను. ఉషర్బుధుడు తాను గ్రహించుటకు యోగ్యముగా ఉన్నదా లేదా అనే తన జిహ్వలను చాచును. ఇట్లు పరిణితమైన శుష్కతరములను తాము కూడా వెంటనే అగ్నిదేవుని జిహ్వలుగా పరిణమించును. మిహిరకులని మనస్సారీతిగా అయ్యాను. ఒక మహాగ్ని యొక్క విహారము చిత్రములుగా ఉండును. కొన్ని లక్షణముల యందు కొత్తగా ప్రవహించు నీటికిని కొత్తగా దహింపబోవు అగ్నికిని భేదముండదు. నీరు జలజలలాడును, అగ్ని సురసురలాడెను. రెండును ప్రారంభ వేళ యందు గ్రుడ్లు పలిగి అప్పుడే వెలికి వచ్చిన త్రాచు పిల్లల వలె ప్రథమాభ్యాస్త ఫణావివరణ లజ్జాకములైన కొత్తగా దున్నిన పొలము చాళ్లలో ప్రవేశించినట్లు బయలుదేరును. క్రమముగా ముందున్న పొలమును వశము చేసుకొనును. కొన్ని నీళ్లు ముందునకు చెమ్మ నురికించును, అగ్ని చెమ్మ నిడియించును. ఆక్రాంత దేశమున జలము కెరటములెత్తును, అగ్ని జ్వాలలుగా రేగును. ముందటికి పోగా వెనుకటి నేలలో జలము తరంగములు తగ్గి ఉయ్యాలలుగును, అగ్ని కళపెళలాడును. మహాభయంకరారావ శ్రవణము వలన మిహిరకులుని మనస్సిట్లుండెను. స్వీకరించిన తృప్తి విషయమున జలప్రవాహము వలె భిన్నానుభవ దశా విషయమును అగ్ని వలె అతని మనస్సు పరవళ్ళు త్రొక్కెను. స్థిమితత్వము ఉందెను. ఒక సాధుకార్య కారణము జనితమైనదో ఒక క్రూర కార్యకరణము జనితమైనదో తృప్తి నిలువరించుకొని అనుభూతి దశ పారంపర్యము పొందినప్పుడు వస్తుతః భేదమున్నను పరిణామ పర్యాప్తి వేళ సాదృశ్యమునే భుజించు. అచ్చమైన శిశిరమైన సుఖ శీతలమైన మందవాయు పరిసంచాలితమైన పుండరీక కల్హార సుమవనీడోలాయమానమైన స్థిరత, మందవాయు పరిసంచాలితమైన పుండరీక కల్హార సుమవనీడోలాయమానమైన స్థిరత ఏర్పరచుకున్న మంచినీటి చెరువు కలదు. కలుషితమైన బహుపట్టణముల నుండి
సముద్ధూళితమైన మాలిన్య భరిత జలప్రవాహ నిబిడమైన మృత బహుజంతు కళేవర దుర్గంధ మిళితమయ్యున్న ఒక పెద్ద దుష్టజల సమృద్ధమైన స్థలం ఉన్నది. రెంటి భేదము చూచువారికి ఉన్నది. వాని మీద నుండి వచ్చు వాసనలను ఆఘ్రానించు వారికి ఉన్నది. నీరు నిలుచుటలో ఉన్నది, తటముల చేత ఆపబడుటలో, గాలి చేత కొట్టబడుటలో, అంతస్థిత ద్రవ్యములను పైకి తేలించుటలో భేదమున్నది. మిహురకులుని మనస్సులో ఒక తృప్తి కలిగినచో అది దేని చేత పూరింపబడినది, దాని స్వరూపం ఎట్టిది అన్న వివక్ష లేనిచో నిండుతనం ఉన్నది. ఒక నిమేషములో వాని జన్మ సార్థక్యం అందినట్లనిపించినది. అది ఆనందం అన్నచో వాని మనఃక్షేత్రమున ఆనంద పర్యాప్తి కలిగినది. కొంతసేపటికి అనుభూతి పారమ్యము యొక్క చివరి దశ కలిగిన తర్వాత ఆ మహాధ్వని ఎక్కడిదన్న ప్రశ్న ఉదయించెను.